శిశిర అనుకున్నట్టే తన పుట్టింటికి వెళ్తుంది. సంవత్సరంన్నర తర్వాత తన ఇంటిని చూసుకునేసరికి ఆమెకి ఎన్నో జ్ఞాపకాలు చుట్టుముడతాయి. మెల్లగా తన గేట్ తీసుకుని లోపలికి వెళ్తుంది. గుమ్మం ముందు నుంచుని మూసి ఉన్న తలుపును చూసి తలుపు తట్టాలా వద్దా అని తర్జన భర్జన పడుతుంది. హాయ్ గైస్, ఓ మనసా దరి చేరనియ్యవా మరోసారి ఎపిసోడ్ నంబర్ 4 భవానీ భవీస్ రాసిన ఈ స్టోరీలోకి మనం ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామా? ఇంతకీ తను లోపలికి వెళ్తుందా? లోపలికి వెళ్తే వాళ్ళ తల్లిదండ్రులు రిసీవ్ చేసుకుంటారో లేదో మనం 4వ ఎపిసోడ్లో చూసేద్దాం. చివరికి ఆమె చెయ్యి డోర్ బెల్ని ప్రెస్ చేస్తోంది. కాసేపటికి తలుపు తెరుచుకుంటుంది. శశిర తల్లి సులోచన ఆశ్చర్యము మరియు ఆనందం కలగలిపి కూతుర్ని ప్రేమగా హత్తుకుంటుంది. ఒక్కసారిగా శిశిరని చూడగానే తనని చూడగానే తిడుతుంది అనుకున్న శిశిర తల్లి హత్తుకోగానే ఎప్పటి నుండో గుండెగూటిలో గూడు కట్టుకున్న కన్నీటితో తల్లి భుజాలు తడిపేస్తుంది తనివి తీరా తను. ఇక ఇన్ని రోజుల నుంచి ఆపుకున్న ఏడుపునంతా ఒక్కసారిగా తల్లి భుజం మీద హత్తుకొని ఏడ్చేస్తుంది. ఎవరు సులోచన అంటూ సదాశివం గారు బయటికి వచ్చేశారు. శిశిర ఆయనను చూసి కొంచెం భయపడిపోతుంది. ఆయన మాత్రం కూతుర్ని చూసి ఆనందంగా అమ్మా శిశిరా అని ఆప్యాయంగా పిలుస్తారు. కంట్లో ఊరుతున్న చెమ్మ తుడుచుకొని, ఇంటికి వచ్చిన పిల్లని వాకిట్లో నిలబడతావా, లోపలికి తీసుకురా అని లోపలికి అడుగులేస్తారు తను. శిశిర తల్లితో కలిసి అర్థం కాకుండా అయోమయ స్థితిలో లోపలికి అడుగు పెడుతుంది. ఇల్లంతా ఒక్కసారిగా చూస్తోంది శిశిర. ఇల్లు తను వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉందో అలానే ఉంది ఇప్పుడు కూడా. తనకి వచ్చిన మెడల్స్ అన్నీ భద్రంగా తగిలించి ఉన్నాయి. కూతుర్ని కూర్చోపెట్టి కాఫీ తీసుకువస్తోంది తల్లి. కాఫీ తాగుతున్న శిశిరతో సులోచన, శిశిరా బిడ్డ ఏది అని అడుగుతోంది. శిశిరకి గ్రీష్మ గుర్తుకు వచ్చి కళ్ళల్లో కొంచెం మెరుపు వస్తుంది. పాప నాకు తెలిసిన ఆంటీ దగ్గర ఉందమ్మా, నేను ఒక్కదాన్నే ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే బిడ్డ గురించి వినగానే సదాశివం ముఖం ఒక్కసారిగా వివరణమైపోయింది. పాప ఆవిడ దగ్గర ఉండటం మంచిదేనా? ఆవిడ బాగా చూసుకుంటుందా అని అడగగానే, ఆవిడ చాలా మంచివాళ్ళమ్మా, పాప ఆవిడికి చాలా చేరిక, ఏడవదు, ఎలాగూ నేను రేపు వెళ్ళిపోతాను కదా అని శిశిర వాళ్ళ అమ్మతో చెప్పగానే సులోచన కొంచెం కంగారుగా, ఏంటి రేపే వెళ్ళిపోతావా అని అడిగింది. అవునమ్మా వెళ్ళాలి, లేకపోతే పాప బెంగ పెట్టుకుంటుంది కదా అని శిశిర చెప్పింది. అమ్మాయికి ఏమైనా తినడానికి తీసుకురా, శిశిర వెళ్ళి స్నానం చేసిరా అని అన్నారు సదాశివం. శిశిర తన బ్యాగ్తో తన గదికి వెళ్తుంది. అంతా అప్పట్లానే ఉంది, కాస్త కూడా మారలేదు. తన రూమ్ని పరిశీలిస్తున్న శిశిర తలుపు గట్టిగా మూసుకుపోవటంతో అటువైపు చూస్తోంది. గది బయట సదాశివం గారు తలుపుకి తాళం వేసి, సులోచన అది కాలు కదపటానికి వీలు లేదు, దానికి ఒక మంచి సంబంధం చూసి వెంటనే పెళ్లి చేస్తాను అని అంటారు. తండ్రి మాటలకి నివ్వెరపోయింది శిశిర. తలుపు బాదుతూ, నాన్నా నాకు ఏ పెళ్లి వద్దు, నేను వెళ్ళిపోతాను, నా కూతురికి దగ్గరగా వెళ్ళిపోతాను అని ఏడుస్తూ ప్రాధేయపడుతుంది. శిశిర మా మాట విను, ఎలాగూ అక్కడ ఆ పిల్లని చూసుకోవటానికి మనిషి ఉంది కదా, అంతగా కావాలంటే ఎంతో కొంత నాన్నగారు వెళ్ళి డబ్బులు ఇచ్చి వస్తారు, మా మాట విని పెళ్లి చేసుకో, లేదంటే నిన్ను చంపి మేం చేస్తాం అని తల్లి కంఠం కరుకుగా వినిపించింది. ఒక్కసారిగా షాక్ అయిన శిశిర, అమ్మా నన్ను వదిలేయండి, నా పాప అక్కడ ఉంది అని కలవరిస్తూ నిద్రలో కొట్టుకుంటుంది శిశిర. ఆమె కదిలిక్కలు ఎక్కువగా ఉండటంతో గ్రీష్మ నిద్రలేచి తన చిట్టి చేతులతో తల్లిని లేపటానికి చూస్తుంది. శిశిర చెమటతో తడిచిన ముద్ద అయిపోయింది. కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది. గ్రీష్మ ఏడుపు మొహంతో తల్లిని చూస్తుంటే శిశిర మనసు మెల్లిపెడుతుంది. కూతుర్ని అక్కున చేర్చుకొని, సారీ బంగారం, అమ్మ నిన్ను బయట పెట్టేసింది కదా సారీ అని అంటూ తనని తాను సంభాళించుకుంటుంది. కూతుర్ని వెన్ను నిమురుతూ కలను గుర్తు చేసుకుంది.
నో, తను వెళ్ళకూడదు. తిరిగి వెళ్తే తను తిరిగి రాలేదు. తన బిడ్డను దూరం చేస్తారు మా అమ్మ నాన్న. తన బిడ్డ తనకు ప్రాణం. పాపం లేకపోతే తను లేదు. ఏమైనా సరే వెళ్ళకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంటుంది. పాపకి పాలు పట్టి పాపని తన గుండెలపై పడుకోబెట్టుకుని కాసేపు నడుం వాలుస్తుంది. గ్రీష్మ కాసేపటికి మళ్ళీ నిద్రపోతుంది. శిశిర పాపను జోకొడుతూ తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ చూస్తూ ఉంది. తనలో నరనరాల్లో నిండిపోయిన పాప దూరమవుతుంది అనే భావన. పాప తన దగ్గరే ఉన్నా కూడా భయం పోవటం లేదు. తరచుగా ఇలాంటి కలలే ఆమెను వెంటాడుతున్నాయి. పాపను హత్తుకుని కళ్ళు మూసుకుని ఉండిపోయింది. 6 అవుతుండగా లేచి పాపకి దుప్పటి కప్పి స్నానం చేయడానికి వెళ్తుంది. స్నానం చేసి వచ్చాక బయటికి వెళ్లి దేవుడికి పూజ చేస్తుంది. శాంతమ్మ లేచి రాగానే ఆవిడికి కొంచెం కాఫీ ఇచ్చి చకచక తనిక వంట పని చేసేస్తుంది. ఆ వంట పని పూర్తి చేశాక వెళ్లి పాపను లేపి స్నానం చేపించి బయటికి తీసుకువచ్చింది. శాంతమ్మ పాపని తీసుకుని ఆడిస్తూ, ట్రైన్ టికెట్స్ తీసుకున్నావా అని అడిగారు. పాపకి ఇడ్లీ తినిపిస్తున్నా తను లేదాంటీ వెళ్ళాలి అని అనుకోవటం లేదు. నేను వచ్చేటప్పుడు నా దగ్గర ఉన్న 10th ఇయర్ సర్టిఫికెట్స్ తెచ్చుకున్నాను కదా, వేరే డిగ్రీ ఏదైనా జాయిన్ అవుతానులేండి అంది. అది కాదు శిశిర, నువ్వు బీటెక్ పూర్తి చేయవా మరి? నీ 3 సంవత్సరాల చదువు వృధా అవుతుంది కదా అని ఆవిడ అడగగానే, నా జీవితమే వృధా అయిపోయింది ఆంటీ. ఇంకా కొత్తగా ఏం మిగిలింది వృధా అవ్వటానికి? నేనేదైనా డిగ్రీలో జాయిన్ అయిపోతాను ప్లీజ్. ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడుకోవటం నాకు ఇష్టం లేదు ఆంటీ అని చెప్పింది. ఆవిడ నిట్టూరుస్తూ, సరే సరే నీ ఇష్టం. డిగ్రీలో ఏం జాబ్స్ వస్తాయి, ఏదైనా వేరే కోర్స్ చూద్దాం అని చెప్పగానే, థ్యాంక్స్ ఆంటీ, నాపై కోపం వచ్చిందా అని శిశిర ఎంతో కొంచెం జాలిగా అడిగింది. లేదమ్మా, కోపం ఎందుకు? అన్నయ్య దినేష్ని అడిగి ఏం కోర్సు అయితే బాగుంటుందో తెలుసుకుందాం అని చెప్పగానే, ఓకే ఆంటీ అని చెప్పింది. పాపకి తినిపించటం అయ్యాక ఇద్దరు కూడా తింటారు. పాపని శాంతమ్మ గారికిచ్చి తన జాబ్కి వెళ్ళిపోతుంది శిశిర. అక్కడ పని అయ్యాక సాయంత్రం ఇద్దరికి హోమ్ ట్యూషన్స్ చెప్పి చీకటి పడ్డాక ఇంటికి వచ్చేసింది. ఇంటికి రాగానే పాప బుడిబుడి అడుగులు వేస్తూ శిశిర దగ్గరికి వచ్చింది. పాపని ఎత్తుకుని ముద్దు చేస్తూ లోపలికి వస్తుంది శిశిర. పాప ముఖం చూస్తూనే రోజంతా పడిన కష్టమంతా మర్చిపోయింది. శాంతమ్మ గారు కూడా పాపని తీసుకుని, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా శిశిర, భోజనం చేద్దాం అని అన్నారు. శిశిర స్నానం చేశాక ఇద్దరు భోజనం ముగించేశారు. ఇద్దరు హాల్లో కూర్చుని కింద ఆడుతున్న పాపను చూసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. దినేష్ ఫోన్ చేశాడు. శిశిర, నిన్ను ఇంటీరియర్ డిజైనింగ్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యాషన్ డిజైనింగ్లో కానీ జాయిన్ అవ్వమని అంటున్నాడు. అవి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతాయేమో కదా ఆంటీ? నేను నార్మల్ డిగ్రీ ఏదైనా జాయిన్ అవుతాను అన్నది శిశిర. డబ్బుల గురించి నిన్ను ఆలోచించవద్దు అని చెప్పమన్నాడు. నీకు ఇష్టమైతే వాటి గురించి తెలుసుకుని ఫోన్ చేస్తా అన్నాడమ్మా అని తను చెప్పారు. శిశిర మౌనంగా ఉంది. శిశిర డబ్బుల గురించి అయితే నువ్వు ఎక్కువ ఆలోచించకు, వాడికి నువ్వు దేవుడిచ్చిన చెల్లివి అని అనుకుంటున్నాడు. నువ్వు ఇప్పటి గురించి కాకుండా పాప పెద్దయ్యే వరకు మంచి ఉద్యోగం తెచ్చుకుంటే చక్కగా పాపని చదివించి పెంచటం నీకు ఈజీ అవుతుంది అని చెప్పగానే శిశిర, మీకు రుణపడిపోయి ఉన్నాను, ఇప్పటికే చాలా రుణపడిపోయి ఉన్నాను ఆంటీ అని చెప్పింది. మన మధ్య రుణాల్లాంటివి ఏమీ లేవు. నువ్వు నా కూతురివి అని అనుకుంటున్నాను. నువ్వు నన్ను అమ్మగా అనుకుంటే ఎప్పుడు రుణాల గురించి మాట్లాడకు అని చెప్పగానే ఆవిడ మాటలకి కళ్ళు చెమర్చాయి శిశిరకి. ఏడుస్తున్న శిశిరని ఓదార్చి, పొద్దున్నే లేవాలి కదా, వెళ్ళి పడుకో అని తన రూంలోకి వెళ్ళిపోతారు తను. శిశిర పాపని ఎత్తుకొని తన గదికి వెళ్ళిపోతుంది. పాపను నిద్రపుచ్చి ఆలోచిస్తూ ఉంటుంది శిశిర. శాంతమ్మ గారు దినేష్ మంచితనాన్ని మనసులోనే పొగుడుకుంది. వాళ్ళ సాయమే లేకుంటే తను ఈనాడు ఎలా ఉండేదో ఏమో. ఇలా అయితే అస్సలు ఉండేది కాదేమో. లోకంలో మంచి ఇంకా బతికి ఉంది అంటే ఇలాంటి వాళ్ళ వల్లనే. వీళ్ళని చూస్తేనే తెలుస్తుంది అని అనుకుంటూ ఉండగానే దినేష్ చెప్పిన కోర్సుల గురించి నెట్లో సెర్చ్ చేసింది. దగ్గరలో ఉన్న కాలేజెస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంది. తనకి నచ్చిన 2 కాలేజీ పేర్లను గుర్తుపెట్టుకుని రేపు దినేష్కి చెప్పాలి అని అనుకుని కళ్ళు మూసుకొని ఇక పడుకుంది.
తర్వాత రోజు దినేష్కి తను సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ మెయిల్ చేసేసింది. అతను దాన్ని చూసి ఆమెను మెచ్చుకొని కాలేజీకి వెళ్ళి వివరాలు తెలుసుకోమని అంటాడు. 4 రోజుల్లో శిశిర ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ అయిపోయింది. ఇంకా క్లాసెస్ మొదలు అవ్వకపోవడంతో తను చేసే జాబ్స్కి వెళ్ళి టైమింగ్స్ మార్చుకుంటుంది. అలా పాపను శాంతమ్మ గారు చూసుకుంటూ ఉంటే తను జాబ్స్ చేసుకుంటూ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కంప్లీట్ చేసేసింది. అప్పుడే 4 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో కూడా తెలియదు. పాపకి 3.5 సంవత్సరాలు వచ్చేశాయి. కొన్ని రోజుల క్రితం ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయిపోయింది. పాపని కిండర్ గార్డెన్లో చేసేసింది. ఈరోజే పాపకి స్కూల్కి వెళ్ళటానికి మొదటి రోజు. తనకి కూడా ఆఫీస్కి వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వటానికి మొదటి రోజు. 4 సంవత్సరాల సమయం ఆమెకి ఎన్నో పాఠాలు నేర్పించింది. ఒకప్పుడు అమాయకత్వంతో ఉన్న ఆమె ఇప్పుడు అలాంటి అమాయకత్వం ఆమెలో లేదు. తనతో పాటు తన బిడ్డ రక్షణ కూడా ఆమెదే కనుక చాలా టఫ్గా ఉండటం నేర్చుకుంది. బయట ప్రపంచంతో ధైర్యంగా పోరాడుతున్న తనలోని భయాలతో మాత్రం పోరాడి ఓడిపోతూనే ఉంది. పాప దూరమవుతుంది అనే భావన ఆమెను వదలటం లేదు. ఆమె బలం పాప, బలహీనత కూడా పాపే. ప్రేమ పేరుతో తనకు జరిగిన అనుభవం గుండెలో గాయమై రేగుతూనే ఉంది. మరోపక్క అభద్రత లోపల ఆమెను తినేస్తోంది. పైకి మాత్రం రాయిలాగుండటం అలవాటు చేసేసుకుంది శిశిర. హాయ్ గైస్, భవానీ భవిస్ చెప్పిన ఓ మనసా దరిచేరనియవా మరోసారి అనే ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ 4వ ఎపిసోడ్ మీకు నచ్చి ఉంటే తప్పకుండా ఎలా ఉంది ఏంటి అనేది మాకు కామెంట్లో చెప్పడం వల్ల మేము ఇంకా మీకోసం మంచి మంచి కథలను ఇంకా మంచిగా అందించడానికి చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉంటాం. తప్పకుండా మీరు కామెంట్ చేసేస్తారు కదా. ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల ఏమవుతుందిలే అని అనుకుంటారేమో, కాదు. మీరు షేర్ చేయటం వల్ల ఒక్కరు చూసినా కూడా మాకు ఆ ఒక్కరు కూడా చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా. మీ సపోర్ట్ మాకు ఇప్పుడు చాలా ముఖ్యం. ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్న ఈ ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారు కదా. ఈ ఛానల్ ఇంకా మానిటైజేషన్ కాలేదు. తప్పకుండా షేర్ చేయండి. అలాగే మరికొన్ని కథలను మీరు నా మరో ఛానల్ శశాంక్ మ్యూజిక్ మీ అండ్ యూ స్టూడియో ఛానల్లో చూడగలరు. దానిలో పాటలు ఇంకా నా కవితలు కూడా ఉంటాయి. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్.